హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు రాజీ చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరుస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు ఈరోజు. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా సునాయాసంగా లభిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్కి మంచి లాభాలు అందుతాయి. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు దొరుకుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది కాబట్టి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. 10 మందిలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులు అన్నింటా మీకు సహకరిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్న చిక్కులను అధిగమిస్తారు. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. విద్యార్థులు అనుకున్న విదేశీ విద్యా అవకాశాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తిలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. మేషరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.